యునైటెడ్ పూలే ఫ్రంట్ అన్ని కులాలు ఒక ఐక్యవేదిగా ఏర్పడి మా సమస్యల మీద పోరాటం చేస్తాం, మీరు కలిసి రండి అని అడిగితే కవిత గారు ముందుకొచ్చి బీసీల సమస్యల పట్ల మాట్లాడుకుంటూ మీకు మద్దతు తెలుపుతాం అని ముందుకొచ్చిన కవిత గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు వచ్చినందుకు, వారు మా తరఫున మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు విమర్శిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం, వారి మాటలన్నిటిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఆది శ్రీనివాస్ గారు, అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టుగా అధికారంలో మీరుంటారు, 6 నెలల్లో కులగణన చేస్తాము, స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాటు చేసే సమయానికి 42% తగ్గకుండా మేము కులగణనని నియమించి నిర్ణయించి ఆ తర్వాత ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు కదా. మరి 6 నెలల సమయం అయిపోయి మిగతా 6 నెలల సమయం తర్వాత కూడా బీసీ సంఘాలంతా కూడా బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం మేము ఒక ఐక్యవేదికగా ఏర్పాటై ముందుకు పోతున్న తరుణంలో మాకు మద్దతు ఇస్తున్నటువంటి కవిత గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారు కదా. అంటే బీసీలు అంటే మీకు లెక్కలేదా? బీసీలు అంటే తెలంగాణ ప్రజలు కాదా, భారతీయులు కాదా, మాకు రాజ్యాంగం వర్తింపజేయదా? మాకు బీసీలకు రాజ్యాంగం వర్తింపజేస్తే మాకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలను మీరు ఏ రకంగా విమర్శిస్తారు? మీరు చేయకపోగా, మీరు తప్పు చేస్తుంటే ప్రశ్నించే వారిని విమర్శిస్తారా? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా వారు చెప్తా ఉన్నారు, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి సలహా మేరకు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో కులగణన చేపట్టారని చెప్తా ఉన్నారు. మరి కవిత గారు బీసీ కాకపోతే మాట్లాడితే తప్పైతే నీ రాహుల్ గాంధీ గారు సలహాల మేరకు నువ్వు కులగణన చేపడతా ఉన్నావు, రేవంత్ రెడ్డి గారు చేపడతా అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు బీసీలేనా అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మీరు గత ప్రభుత్వంలో మీరు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు. మేము అదే రకంగా మాట్లాడితే ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకెందుకు గుర్తులేదు కులగణన గురించి? ఈ 75 సంవత్సరాల కాలం నుంచి బీసీలని ఎందుకు అనగదొక్కుతా ఉన్నారు? ఎందుకు కులగణన మీకు గుర్తుకు రాలేదు? మరి ఈ రోజే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు గుర్తొచ్చింది? దీని మీద కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, కవిత గారు బీసీల గురించే కాదు, మీరు చూడండి, మీకు వీడియోలు కూడా రికార్డులు పంపిస్తా, జర్నలిస్టు మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నాను. డిసెంబర్ 9, 2024 నాడు మైనార్టీ సబ్ ప్లాన్ మీద శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఎవరిదంటే అది కవిత గారిది. అంటరానితనం గురించి మాట్లాడింది ఎవరు అంటే అది కవిత గారు. అదేవిధంగా గతంలో దళితుల అంటరానితనం మీద ఒక సివిల్ రైట్స్ డే అని ఉండేది. మరి ఆ సివిల్ రైట్స్ డేని తుంగలో తొక్కింది ఈ ప్రభుత్వం కాదా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉంది. మరి మోదీ గారు బీసీ అయినప్పటికీ కూడా ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయట్లేదు? మేము ఒక కాంగ్రెస్ పార్టీనే విమర్శించట్లేదు, మీరు మాకు టార్గెట్ కాదు. మా బీసీలకు ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళందరిని టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా యొక్క రిజర్వేషన్ల బిల్లుకి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటామనే విషయాన్ని కూడా చెప్తాను. బీసీ మంత్రిత్వ శాఖ విషయంలో బీజేపీ స్పందించట్లేదు. అదేవిధంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్తా ఉన్నాం, మరి దాని మీద బీజేపీ పార్టీ స్పందించట్లేదు. ఇంకొక విషయంలో తెలంగాణ ఉద్యమే మాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పార్లమెంట్లో అన్ని పార్టీలను ఒప్పించారు. మరి అన్ని పార్టీలు తెలంగాణ పార్టీలు కాదు కదా. అంటే మనకు మద్దతు కావాల్సినప్పుడు అందరినీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కలిసి వచ్చే పార్టీలు అన్నిటికీ కూడా కలుపుకొని పోతాం, చేస్తాం. ఇంకొకసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉంటాం. మరి రేపు రాబోయే 3 తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి నాడు మేము అక్కడ గొప్పగా బీసీలందరూ కూడా కదిలి గొప్ప బల ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మీకెందుకు ఇబ్బంది అవుతుంది? శ్రీనివాస్ గారు, మీరు కూడా ఒక బీసీయే కదా. మరి బీసీల కోసం పోరాడుతుంటే ఒక వ్యక్తి ఎవరైతేనేమి, ఏ కులమైతేనేమి, గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీల కోసం బీసీలు కాని వాళ్ళు కూడా పోరాడిన సందర్భాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు మరి ఒక కవిత గారు వచ్చి, ఒక మహిళ ముందుకు వచ్చి తను మీ తరఫున మేము పోరాడతాను, బీసీల కోసం నేను ముందుండి నేను ప్రశ్నిస్తాను అని చెప్పేసి ఈరోజు తాను ముందుకు వస్తే విమర్శించేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు ఏది ఏమైనా ముందు బీసీ సమస్యల పైన ఈరోజు కేసీఆర్ గారు కొనసాగించిన బీసీలకున్న పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, మీరు ఎందుకు కొనసాగిస్తలేరు అని ముందు
మమ్మల్ని కాదు కవిత గారిని కాదు ముందు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలని చెప్పి శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రి గారిని? ఎందుకు బీసీ మంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈ సంక్షేమ పథకాలన్నీ ఎందుకు ఆగిపోయినాయి? ఇవన్నిటికి కూడా కారణం ఎవరు అని చెప్పి కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 3వ తారీఖు రోజు అన్ని కులాలు కూడా కదులుతున్నాయి. అత్యధిక సంఖ్యలో మా బలప్రదర్శన చేసి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. బీసీలందరం ఏకమవుతున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వణికెందుకు? మా బీసీల పైన అవహేళన చేసి మాట్లాడిన నాడు ఈ ఆది శ్రీనివాస్ గారు కౌంటర్ ఇవ్వడానికి ఏడికి పోయిరయ్యా? మరి బీసీ మినిస్టరు ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేడా అన్నట్టుగా వివరిస్తున్నాడు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని కులవృత్తుల వారికి అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించడం, స్థలాలు కేటాయించడం జరిగింది. అయ్యా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్కసారన్నా మా ఆత్మగౌరవ భవనాలకు పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టే దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఈ బీసీలకు అండగా వచ్చిన వారిపైన కాంగ్రెస్ లీడర్లారా అవాకు చెవాకులు పేలితే మేమందరం కూడా తన వెంట ఉండి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇంకోటి, ఏ రోజు మాట్లాడని నాయకులందరూ కూడా కవితక్క గారు మరి ఈ బీసీలకు మద్దతుగా ఉంటే మీ కడుపు నొప్పి ఏమవుతుంది? మేమందరం ఏకమైతే మీ కాళ్ళ కింద స్థలం కదిలినట్టు అవుతున్నట్టుంది. మరి మీరిచ్చిన హామీ 42% అమలు చేయమంటే భుజాలు ఎందుకు తరుముకుంటారు? మీరు చేస్తారా చెయ్యరా? అంటే దీన్ని బట్టి బీసీలారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నావు. ఒక మహిళ అనే నేత అనే గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు. మరి నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రకులం కాదా? నువ్వు ఆయన మోచేతి నీళ్ళు తాగుతలేదా? గత 10 ఏళ్ళకు కూడా కేసీఆర్ గారికి బీసీలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఓట్లేయబట్టే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఆయన బీసీ బంధు దగ్గర నుంచి బీసీలకి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయన రాజకీయ వారసురాలుగా కవితక్క బీసీలకి లబ్ధి చేకూర్చడం కోసము బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఇలా అనర్గళంగా మాట్లాడి రేపు భారీ ఎత్తున ఇప్పటి వరకు ఎప్పుడు విన్న కులాలు కూడా బీసీలో అడుగంటిపోయిన కులాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టే క్రమంలో నువ్వు రేవంత్ రెడ్డి కాడ ఉండి చేరి ఆయన ఏదో మెప్పు పొందడం కోసం నోటుకొచ్చి మాట్లాడుతున్నావు. బిడ్డ జాగ్రత్తగా ఉండి ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న కోడెలు మాయమైనటువంటి నీ నియోజకవర్గంలో నీకు దేవుడు అనే భక్తి గౌరవం లేనటువంటి వ్యక్తివి నువ్వు అలా మహిళ అనే నేత అనే గౌరవం లేకుండా మాట్లాడితే యూనివర్సిటీ విద్యార్థులకు మేము సహించాం. ఒక సావిత్రిబాయి పూలేకి సంబంధించిన ఇలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన అంశాన్ని అన్ని కులాలను అన్ని గ్రౌండ్ నుంచి అంటే కింది స్థాయిలో గ్రామ స్థాయి నుంచి గ్రౌండ్కి వచ్చి అందరినీ ఏకం చేసి ఇట్లా చేయాలి, నిర్మాణం జరగాలి. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా ఇంకా జరగాలి. ఈ ప్రభుత్వంలో రాజకీయాల్లో కులాలను అంతా ఏకం చేసి ముందుకు తీసుకుపోతున్న మా అక్క కవితక్క మీద మరి ఈయన ఆదిశీను మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇలా ఆమెను అన్నాడంటే ఇలా మహిళను గతంలో కూడా ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుందంటే ఇలా కేవలము ఆడవాళ్ళ మీద మనం పెత్తనం చేసి అంటే కవితక్క మీద వాళ్ళు మాట్లాడమనే సిగ్గుచేటు. మహిళను గౌరవం లేకుండా మాట్లాడతారు. ఆదిశీను ఖబర్దారు గుర్తుపెట్టుకో. ఆదిశీను నీ రాజకీయ ప్రయోజనం కోసం ఉంటే నీ చెంచాగిరి ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి కాడ చేసుకో. నీ చెంచాగిరి రాజకీయ ప్రయోజనం. అక్క గురించి ఏ ఒక్క రోజు కూడా మహిళలను కించపరిచినట్టు కానీ మహిళను అవమానపరిచినట్టు కానీ ఈ కింది వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసము పోరాడే క్రమంలో కింది స్థాయి నుంచి వెళ్ళి వర్గాలను ఏకం చేసి సావిత్రిబాయి పూలే సంబంధించిన ప్రోగ్రామ్ని చేస్తామంటే అడ్డుకోవడానికి నువ్వే అడ్డొస్తున్నావు. నీ ఇల్లు ముట్టడిస్తాం, గుర్తుపెట్టుకో ఖబర్దార్. ఎస్సీ ఎస్టీ బీసీలో మొక్కటైనమంటే నీ ఇల్లు ముట్టడిచ్చి మరి ఏం చేస్తుందో జరుగుతుందో చూడు. మరి ఖబర్దార్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిశీను